ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. జనసేన పవన్ కళ్యాణ్ ఒకరోజు సతీ సమేతంగా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి స్పందనగా జగన్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ట్వీట్ చూడండి. రే ప్యాకేజ్ నా కొడక, మాకు మూడు వచ్చినప్పుడల్లా నీ రష్యా పెళ్ళాన్ని మీడియా ముందుకు తెచ్చి చూపించాల్సిందే రోయ్, గుర్తుపెట్టుకో. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన వ్యక్తి గురించి కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిందే, దానిని ఆమోదించిన పార్టీ నాయకత్వం గురించి. ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి పిఏగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాల్సిందిగా జనసేన డిమాండ్ చేసింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అటు వైసీపీ నాయకత్వం స్పందించలేదు, ఇటు వారి ప్రభుత్వంలో భాగమైన పోలీసులు స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో వైసీపీ నడిపిస్తున్న తీరిది. రాజకీయ ప్రత్యర్థులపై నేరుగానే దాడి చేస్తున్నారు. ఆ దాడికి మంచి చెడులు ఉచ్చం నీచాలు ఉండవు. రాజకీయాల్లో ఉన్న మహిళల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తారు. ప్రత్యర్థుల కుటుంబాల్లో మహిళలను కూడా వదలరు. రకరకాల కట్టుకథలు అల్లుతారు. అక్రమ సంబంధాలు అంటగడతారు. ఫోన్లో భయంకరమైన మెసేజ్ల వరద మొదలవుతుంది. సోషల్ మీడియా వేదికపై చెప్పాలనవి కాని ఫేక్ న్యూస్ ప్రత్యక్షమవుతాయి. ఈ కంటెంట్ రూపొందించి వదిలేందుకు వైసీపీ చాలామంది ఉద్యోగులను నియమించుకుంది. సోషల్ మీడియా వేదికపై వాటిని షేర్ చేసేందుకు, కామెంట్లు పెట్టి ట్రోల్ చేసేందుకు పెద్ద సంఖ్యలో సేనలున్నాయి. ప్రతిపక్షాల మాటల్లో పేటీఎం బ్యాచ్ తాజాగా టీం జగనన్న అనే యాప్ను ప్రచారంలో పెట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ప్రతిపక్ష నేతపై ప్రత్యక్షంగా తప్పుడు ప్రచారం చేసేందుకు యువతకు డబ్బు ఎరచూపిస్తారు. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విష ప్రచారం కోసం ఇందులో నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైసీపీ ఈ విష ప్రచారం పోస్టులు, వీడియోలను రూపొందించి యాప్లో పెడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న జనం వాటిని సోషల్ మీడియా వేదికలపై షేర్ చేయాలి. ఎవరెంత ఎక్కువ ప్రచారం పెడితే వారికి అంత ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. ఈ యాప్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా కిరాయి వ్యాపారంగా మార్చారు. ప్రశాంత్ కిషోర్ యాజమాన్యంలోని ఐప్యాక్ సేవలను అద్దెకు తీసుకోవటమే ప్రచారాన్ని కిరాయి వ్యవహారంగా మార్చారనుకోండి. ఇప్పుడు యాప్ అన్నది పూర్తిగా పతన వ్యవస్థ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ప్రజల జీవితాలను చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం పెరుగుతున్నదే తప్ప తరగటం లేదు. ఇండియాలో సుమారుగా 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అంటే అంతమంది ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఉన్నట్లే లెక్క. ఆ వేదికలపై నుంచి అతి తేలిగ్గా ఎంతమందిని చేరవచ్చో చూడండి. అందుకనే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారంపై కోటాను కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ ప్రచారం సక్రమంగా ఉంటే అనుకోవాల్సింది లేదు. వైసీపీ దారి అది కాదు. ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో 2019 నుంచి జగన్ పార్టీ ప్రచార వ్యూహం ప్రధానంగా తప్పుడు వార్తల చలామణిపైనే ఆధారపడింది. ఈ ప్రచార వ్యూహాల ఫలితంగా భారీ విజయం కళ్ళ చూసిన వైసీపీ నాయకత్వం అప్పటి నుంచి తమ సోషల్ మీడియా సైన్యాన్ని పెంచుకుంటూ రావటమే కాక ఇంకా పటిష్టం చేస్తూ వచ్చింది. వైసీపీకి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద యంత్రాంగం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా చాలామంది పెద్దలు తలా ఒక్క చెయ్యి వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టే కంటెంట్ రూపొందించడం కోసం అవుట్సోర్సింగ్ ద్వారా వేలాది మంది ఉద్యోగుల్ని నియమించారని, వారు బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. ఈ కంటెంట్ బయటకు వదలటానికి యూట్యూబ్ ఛానళ్లను పెద్ద సంఖ్యలో కిరాయికి నియమించారు. వాతావరణం జగన్కు అనుకూలంగా, ప్రతిపక్షాలకు ప్రతికూలంగా ఉందని ఈ కంటెంట్ ద్వారా జనాన్ని ఓదరగొడతారు. ప్రతిపక్షాలపై బురద జల్లే కంటెంటు, ఫేక్ న్యూస్, ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననం చేసే తప్పుడు వార్తలు మామూలే. జవాబు ఇచ్చిన వారిని భయంకరంగా ట్రోల్ చేయటం కూడా మామూలే. ఇవి నిరంతరాయంగా కొనసాగుతాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయటం ఎంత ముఖ్యమో సోషల్ మీడియా ఆర్మీని సిద్ధం చేయటం అంతకన్నా ముఖ్యమని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు వారి చేతలే మనకు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్త, 4 సహ సమన్వయకర్తలను నియమించారు. వీరికి పార్టీ గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్ కిట్లు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా సేవలను వీరు నడిపిస్తారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో ఒక సమావేశం నిర్వహించారు. యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ పోర్టళ్ల యజమానులు చాలామంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ విజయానికి తోడ్పడాల్సిందిగా వారిని కోరిన రామకృష్ణారెడ్డి ప్రతిగా ఎలాంటి సాయమైనా చేయటానికి తమ పార్టీ సిద్ధమని వారికి హామీ ఇచ్చారు.
ఇవాళ వైసీపీ దగ్గర ఉన్న నిధులకు ఎలాంటి సహాయాలు చేతులు మారతాయో మనం తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ప్రతిపక్ష నేతలు టార్గెట్గా ఎలాంటి కంటెంట్ బయటకు వదులుతారో ఇప్పటికే చూశాం. లోకేష్ దళితులపై నోరు పారేసుకున్నట్లు ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, గుర్తుందిగా. ఆ ఫేక్ వీడియోపై టీడీపీ చేసిన సవాలుకు వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అలాగే నిన్నగాక మన భువనేశ్వర్పై కూడా అలాంటి తప్పుడు వీడియోనే వైసీపీ సేనలు మార్కెట్లోకి రిలీజ్ చేసాయి. దానికి జవాబు ఎవరు? అలాంటివే మరికొన్ని ఇంకెంకా ఏమేం చేస్తారో వేచి చూద్దాం.